రేపు ఏలూరు జిల్లాలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం సత్యసాయి సేవలు విశ్వవ్యాప్తమయ్యాయన్న సీఎం చంద్రబాబు. ఇలాంటి టాప్ 10 ఏపీ వార్తలు ఇప్పుడు చూద్దాం. అనంతపురం జిల్లా రాప్తాడులో ఏపీ మాజీ సీఎం జగన్ పర్యటించారు. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ సోదరి కుమార్తె వివాహానికి ఆయన హాజరై వధూవరులను ఆశీర్వదించారు. బెంగళూరు నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో రాప్తాడుకు వచ్చిన జగన్ ను చూసేందుకు ప్రజలు అభిమానులు భారీగా తరలివచ్చారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురంలో రేపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఉన్నతాధికారులు కలిసి పరిశీలించారు. గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఒంగోలులో మైనింగ్ కార్యాలయాన్ని మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. జగన్ హయాంలో మైనింగ్ పరిశ్రమ తీవ్ర ఇబ్బందులకు గురై దినదిన గండంగా గడిపేదని మంత్రి గుర్తు చేశారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మైనింగ్ పరిశ్రమలు ప్రశాంతంగా పారదర్శకంగా కొనసాగుతున్నాయని మంత్రి వివరించారు. సత్యసాయి సిద్ధాంతాలు విశ్వవ్యాప్తమయ్యాయన్నారు సీఎం చంద్రబాబు. ప్రజాసేవకు అంకితమైన కోట్లాది మంది భక్తులు సత్యసాయి ప్రతిరూపాలని కొనియాడారు. పుట్టపర్తిలోని ఆడిటోరియంలో జరుగుతున్న శ్రీ సత్యసాయి జయంతి ఉత్సవాల్లో తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జయంతి వేడుకలను తెలంగాణ రాష్ట్రంలోనూ అధికారికంగా నిర్వహిస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వాలు చేయలేని పనులను ట్రస్ట్ ద్వారా సత్యసాయి బాబా చేసి చూపించారని కొనియాడారు. ఆయన చూపిన సేవా మార్గాన్ని నేడు ప్రపంచంలోని అనేక మంది పాటిస్తున్నారని సీఎం వివరించారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో ముక్కా రూపానందరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ ఫ్రీ మెడికల్ క్యాంపులో 2000 మందికి పైగా ప్రజలు పాల్గొన్నారు. తిరుపతి అరవింద్ ఆసుపత్రి డాక్టర్లతో ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు ముక్కా రూపానందరెడ్డి తెలిపారు. ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా రాని సంతోషం ప్రజలకు సేవ చేయడంలోనే ఉందన్నారు ఫౌండేషన్ అధినేత ముక్కా రూపానందరెడ్డి. తిరుమల శ్రీవారిని ఏపీ హైకోర్టు జడ్జి మానవేంద్రనాథ్ రాయ్ దర్శించుకున్నారు. న్యాయమూర్తికి ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇక మాజీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, మాధురి, సినీ హీరోయిన్ నిక్కీ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మున్సిపల్ కార్యాలయం ముందు ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ నాయకులు ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 6వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా దీక్షా శిబిరం నుంచి పోస్టాఫీస్ వరకు ర్యాలీ చేపట్టారు. విధులు నిర్వహిస్తూ మరణించిన 13 మంది ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంత్రి లోకేష్ కి పోస్ట్ కార్డులు పంపారు.